నియామకం ఏ విధంగా జరుగుతుంది? ఈరోజు ప్రశ్న. మనం లాస్ట్ వీడియోలో అయితే ఎంపీటీసీ యొక్క నియామకం గురించి చెప్పాం. అదేవిధంగా గివ్ అవేలోని ప్రశ్న జెడ్పీటీసీ యొక్క నియామకం ఏ విధంగా జరుగుతుంది అంటే ప్రత్యక్షంగా జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ కామెంట్ చేశారో వారికి గివ్ అవే కూడా అందించడం జరిగింది. ఈ ప్రశ్నలో కూడా లాస్ట్‌కి అయితే ఒక ప్రశ్న అడగడం జరుగుతుంది. అందరూ కూడా సమాధానం అయితే చెప్పండి. జెడ్పీటీసీ యొక్క నియామకం గురించి చూసినట్లయితే జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ. ఎంపీటీసీ ఎన్నిక మాదిరిగానే జెడ్పీటీసీ యొక్క ఎన్నిక కూడా ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడతాడు. మండలంలో ఉన్నటువంటి ఏవైతే గ్రామాలు ఉంటాయో ఆ గ్రామాలలోని ప్రజలందరూ కలిసి జెడ్పీటీసీని ఎన్నుకుంటారు. జెడ్పీటీసీ యొక్క ఎన్నికలో రాజకీయ పార్టీల యొక్క ప్రమేయం ఉంటుంది. పార్టీల బీ ఫామ్ ద్వారా కూడా అభ్యర్థి అయితే పోటీ చేయడం జరుగుతుంది. ఇస్ ఏ క్లియర్. అండ్ జెడ్పీటీసీలు అందరూ కలిసి ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకోవడం జరుగుతుంది. జెడ్పీ చైర్పర్సన్, జెడ్పీటీసీ అందరూ కలిసి జెడ్పీ చైర్పర్సన్ అయితే ఎన్నుకుంటారు. ఇది ఈ రోజు యొక్క జెడ్పీటీసీ యొక్క నియామకం. అండ్ నెక్స్ట్ వీడియోలో ఎంపీ, ఎమ్మెల్సీ ఏ విధంగా ఎన్నుకుంటారో, మున్సిపల్ చైర్పర్సన్ అవన్నీ గురించి చూద్దాం. ఈ రోజు ఒక ప్రశ్న ఏంటి అంటే భారతదేశంలో గుర్తింపబడిన భాషలు ఎన్ని అనేది ప్రశ్న. ఎవరైతే దీనికి సమాధానం చెప్తారో, ఫస్ట్ కామెంట్ చెప్తారో వారికి గివ్ అవే అయితే అందించడం జరుగుతుంది. మరిన్ని ఇలాంటి ప్రశ్నల కోసం మన యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకైతే షేర్ చేయండి. అండ్ విద్యా, ఉద్యోగానికి సంబంధించిన ప్రతి ఒక్క అంశాలు, రాజకీయ అంశాలు కూడా మన యొక్క ఛానల్ తరపున ప్రతి కంటెంట్ ఆల్ ఇన్ వన్ కంటెంట్ అయితే అందించడం జరుగుతుంది.